బాప్తిస్మానికి కులానికి అసలు సంబంధం లేదు. క్రీస్తుకు మతానికి అసలే సంబంధం లేదు. ప్రభుత్వం అలా పెట్టింది కదా, తిరిగి పోరాడదాం. ప్రభుత్వానికి కొంచెం బుద్ధి కలిగేటట్లు చేద్దాం. నేను పుట్టడము ఒక వర్గంలో పుట్టాను. వృత్తిని బట్టో నా తల్లిదండ్రులకు అదంతా వచ్చింది. నేను పెరిగి పెద్దవాడినైన తర్వాత నా రక్షకుడు ఈయన అని తెలిసింది. హాయ్ హలో, వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. పొద్దాకా నువ్వు హిందూ మతం మీదనే పడేడుస్తావా అని అంటారు. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా, అన్ని మతాలు అంతే. ఏ మతంలోనైనా కానీ చాలా రకాలైనటువంటి నిర్బంధాలు ఉంటాయి, చాలా రకాలైనటువంటి మూఢ ఆచారాలు అనేవి ఉంటాయని చెప్తా. కానీ చాలామంది నమ్మరు. నేను హిందుత్వాన్నే వ్యతిరేకిస్తా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడతారు. అట్లాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియోని డెడికేట్ చేసిన. మీరు ఈ వీడియోని చూడకపోతే అది నా తప్పు అస్సలు కాదు. మతం చెప్పేటటువంటి విచిత్రమైన మాటలు ఇదిగో ఇట్లా ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తా, ఆయన మాటల్లాగా ఉంటాయన్నమాట. అన్నీ మాట్లాడి ఇదంతా ప్రభుత్వ కుట్ర అనేయటం, మళ్ళీ ఆ ప్రభుత్వం నుంచి అన్ని ఫలాలు పొందాలని చూడటం, అన్నీ దేవుణ్ణే అడగొచ్చు కదా. ప్రభుత్వం ఎందుకు మధ్యలో? పాఠశాలలు ఎందుకు? డిగ్రీలు ఎందుకు? పైగా యేసును నమ్ముకొని కూడా ఎవరి కులంలో వాళ్ళు ఉండొచ్చట. హబ్బా, కులాన్ని కొనసాగించమని ఎంత గొప్ప సూచన. పైగా గర్వాప్సి వెళ్ళిపోవచ్చట. ఉచిత సలహాలు ఒకటి. వీళ్ళ వల్లనే కదా జనాలు ఇంకా అయోమయంలో పడేది. మతానికి, కులానికి, భావ వ్యాప్తికి, బాప్తిజానికి ఏమీ సంబంధం లేదని అంటూనే మళ్ళీ క్రిస్టియానిటీలో ఉంటూ పేరులో కులంతో కొనసాగించడం నిజం కాదా? మనందరం క్రిస్టియన్స్ అంటూనే పెళ్లిళ్ళ విషయంలో కులాల వారీగా సంబంధాలు ఎంచుకోవడం తెలియదా? అటు పక్క రిజర్వేషన్ కోసం ఒక పేరులో కొనసాగుతూ ఇటు పక్క చర్చిలో ఆ పేరును చెప్పుకునేందుకు సిగ్గుపడటం నిజం కాదా? క్రిస్టియానిటీలో కులం లేదు అంటూనే, బాప్తిజానికి కులం అక్కర్లేదంటూనే బాప్తిజం స్వీకరించిన బ్రాహ్మణుడు అని గొప్పలు చెప్పింది వాస్తవం కాదా? పూల ఆంథోనీ అనే దళితుడు మొదటి క్యాథలిక్ పీఠాధిపతి కావడానికి ఎందుకు అన్నేళ్ల కాలం పట్టింది? కేరళలో క్రైస్తవ మతానికే చెందిన కెవిన్ జోసెఫ్, నీను చాకో జంట హత్యల వెనుక కారణం ఏంటి? తమిళ రచయిత్రి బామా చేరిన క్యాథలిక్ కాన్వెంట్లో దళితుల పిల్లలకి, ఇతర కులాల పిల్లలకి తేడా ఎందుకు చూపించారు? ఇవన్నీ విప్పి చెప్పాలా? మతం ఉన్న చోట ఏదో ఒక రకంగా వివక్ష ఉంటుంది. ఇది సత్యం. షేమ్ ఆన్ దిస్ పాస్టర్ హూ హ్యావ్ బీన్ టాకింగ్ ఇన్ ది వీడియో. ఇప్పుడు మన సంఘంలో చాలా మందికి ఉండే డౌట్, చాలా మందికి ఉన్న ప్రశ్న కూడా, బాప్తిజం తీసుకున్న తర్వాత ఎస్సీ కులం సర్టిఫికేట్ ఉండాలా లేదా బీసీసీ తీసుకోవాలా? ప్రభుత్వం ఏమో బీసీసీ తీసుకోవాలని పెట్టింది. దీని సమాధానం ప్రశ్న ఆత్మీయంగా ఉంది, పరిష్కారమేమో లోకానుసారంగా కావాలి. స్పిరిచువల్ క్వశ్చన్, సెక్యులర్. సరే, నేను రెండింటికి న్యాయం చేస్తాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే, బాప్తిస్మానికి కులానికి అసలు సంబంధం లేదు. క్రీస్తుకు మతానికి అసలే సంబంధం లేదు. ప్రభుత్వం అలా పెట్టింది కదా, తిరిగి పోరాడదాం. ప్రభుత్వానికి కొంచెం బుద్ధి కలిగేటట్లు చేద్దాం. నేను పుట్టడము ఒక వర్గంలో పుట్టాను. వృత్తిని బట్టో నా తల్లిదండ్రులకు అదంతా వచ్చింది. నేను పెరిగి పెద్దవాడినైన తర్వాత నా రక్షకుడు ఈయన అని తెలిసింది. దేవుణ్ణి నమ్మితే మతం ఎందుకు మారుతుందో, కులం ఎందుకు మారుతుందో ముందు జవాబు చెప్పమందాం ప్రభుత్వాలని. యేసు ప్రభును నమ్ముకున్న దర్జాగా మీరు ఏ కులంలో పుట్టారో ఆ కులంలో ఉండండి. ఎందుకంటే కులం మారదు, మతం మారదు. కాదు రిజర్వేషన్, అదే చెప్తున్నాను, అవంతా గవర్నమెంట్ చేసిన కుట్ర, కొందరు మత నాయకులు చేసిన కుట్ర. యేసు ప్రభు నమ్మితే మీ రిజర్వేషన్లు పోతాయని భయపెడితే నమ్మకుండా ఉంటారని చేత కావట్లేదు కాబట్టి అనవసరమైన అట్టు పెడుతున్నారు. గొడవలు పట్టమ్మా అని వివరణగా, జ్ఞానంగా ఆలోచనిచ్చి చూడండి. ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, గర్వాపసి చేసుకోండి. అవసరమైతే నేతి లేని బీరకాయలన్నిటి సంచిలో నింపుకొని పోండి. మాకు ఏ బాధ లేదు. మాటలు నేర్పుతారో, ముక్కలు పెడతారో, ఏం చేస్తారో చేసుకోండి. మేం మాత్రం ప్రాణం పెట్టిన క్రీస్తును ప్రకటించాం. చాతనైతే ఉన్నవారిని తీసుకొని వెళ్ళిపోండి. కానీ కుట్రలు చేస్తే ఏదో ఒక రోజు అదే కుట్రకు బలి అవుతారు. క్రైస్తవులు ఆలోచించడం నేర్చుకోవాలి. బాప్తిస్మము దేవునితో మనకుండే నిష్ఠకు సంబంధించింది, దీక్షకు సంబంధించింది. తిరిగి జన్మించే ప్రాసెస్ అది. రెండవసారి ఆయన కొరకు తిరిగి జన్మించే ప్రాసెస్ బాప్తిస్మం. ఈ స్పిరిచువాలిటీకి ఈ సెక్యులరిజం ఎందుకు యాడ్ చేశారు? కాబట్టి కులం మారదు, మతం మారదు. దేవునికి కులం లేదు, మతం లేదు. రాజకీయాలు ఆడుతున్నటువంటి ఈ ఆటలకు ముగింపు పలకడానికి క్రైస్తవుడు ఒక్కటవ్వాలి.